హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇది వచ్చి నాది మండే వ్లాగ్ అనమాట. లేట్గా అనేది అప్లోడ్ చేస్తున్నాను. కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల కోల్డ్ ఫుల్గా అయింది, సో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. నేను సంక్రాంతికి అలాగే న్యూ ఇయర్కి కొన్న డ్రెస్సెస్, అలాగే ఎమ్మి ఒక టమోటా చట్నీ టిఫిన్లోకి అలాగే రైస్లోకి సూపర్ ఎమ్మి టేస్ట్ ఉంటుంది. చట్నీ అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. మిస్ కాకుండా చూడడానికైతే ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. మన ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి, బొండాలు, ఉప్మాలోకి రెడీగా మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మనకి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను 3 తీసుకున్నాను అనమాట టమోటాస్ అనేది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇది నా ఒక్కదానికోసం అనే మమ్మీ చేసిందనమాట. ఇట్లా మద్దగా కోసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, సూపర్ ఎమ్మి టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా జీలకర్ర, ఎర్రగా ఉన్న టమాటోస్ తీసుకున్నామంటే ఇంకా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. పుల్లగా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చే సడన్గా ఏం చేయాలండి అంటే, ఇప్పుడు మనం పప్పుల చట్నీ అంటే వేయించుకోవాల, ప్రొసీజర్ అయితే లాంగ్ ఉంటుంది కదా. ఇదైతే జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది. మీకు కారం 1 స్పూన్ వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్. ఇంకా దీంట్లో వాటర్ అంటూ ఏమీ వేయకూడదు. ఇంకా మనం మిక్సీ పట్టేయాలి, మెత్తగా పేస్ట్ చేసేయాలన్నమాట. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చూడండి, ఇలాగ మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే టమాటాలోనే మనకి వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా మనము వాటర్ వేసే అవసరం లేదు. ఇంకా ఇక్కడ తిరగబాత వేసుకోవాలి. దీనికి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది అనమాట. ఆయిల్ ఉంటేనే మనకి ఈ చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ బండలు పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకున్నాను. సన్న ఆవాలు ఉంటే కనుక మీరు సన్న ఆవాలు వేయండి ఫ్రెండ్స్, లేదంటే నార్మల్గా లావున ఆవాలన్నా వేసుకోవచ్చు. కానీ సన్న ఆవాలు వేసామంటే మనం తినేటప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఆవాలు అనేది ఇలా ఆవాలు కొద్దిగా చిట్పట్ట అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో ఎటువంటిది ఏమీ వేసే అవసరం లేదు. కొద్దిగా ఆవాలు అలాగే కరివేపాకు వేసి మనం మిక్సీలో పట్టిన టమాటా ఉంది కదా, అది దీంట్లో వేసేసి ఒక 5 మినిట్స్ మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతే, మన ఎమ్మి టమాటా చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది పెసరట్లోకి, అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. మనకి ఈ చట్నీ అనేది మీకు 1 వీక్ వరకు ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా నెయ్యి వేసుకొని ఇడ్లీలో తిన్నామంటే సూపర్ ఉంటుంది. అలాగే ఎగ్ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. పెసరట్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. నా ఫేవరెట్ అనమాట ఈ చట్నీ అనేది. మీతో షేర్ చేశాను. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇవి వచ్చి నేను మన దీపావళికి డ్రెస్సెస్ కొన్నాను కదా ఫ్రెండ్స్, ఆ డ్రెస్సెస్ అనమాట ఇవి. నేను దీపావళికి మాత్రమే నేను అన్నీ ఒకేసారి తీసేసుకుంటాను. సంక్రాంతికి, న్యూ ఇయర్కి, అలాగే నా బర్త్డే కూడా తీసేసుకుంటాను. కానీ ఈసారి బర్త్డేకి నేను ఇంకా తీసుకోలేదు. ఇది వచ్చి జానుది అనమాట డ్రెస్. ఇది వచ్చి టాప్ అనమాట. టాప్కి లెగ్గిన్ అండ్ అలాగే చున్నీ కూడా ఇచ్చాడు అనమాట. ఇది నేవీ బ్లూ కలర్ అనమాట. చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇది వీడియోలో మీకు బ్లాక్గా కనిపించచ్చు ఫ్రెండ్స్, కాకపోతే ఇది బ్లాక్ కాదనమాట. నేవీ బ్లూకి కొద్దిగా లాంటి కలర్ అనమాట బ్లూ అనేది. ఇది ఈ కలర్ అనమాట. బట్ క్లాత్ అయితే మనకి చాలా బాగా మెత్తగా ఉందనమాట. ఇక్కడ రింగ్స్ ఇచ్చాడు, బెల్ట్ ఏమైనా ఇచ్చాడా ఏమో తెలియలేదు నాకు. కానీ మాకేం చూపించలేదనమాట. ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ డ్రెస్ అనేది తీసుకొని వచ్చాము. క్లాత్ అయితే చాలా బాగుంది. ఆ డ్రెస్ వచ్చి 1100 పడింది ఫ్రెండ్స్. డిస్కౌంట్లో వచ్చినాయి అనమాట డ్రెస్సెస్ అన్నీ. నేను దీపావళి పండుగ రోజు వేసుకున్న డ్రెస్సు అలాగే ఇప్పుడు చూపిస్తున్న ఈ బ్లాక్ డ్రెస్ వచ్చి నాకు 1300 పడింది. 2 పైన టాప్స్ వచ్చాయి, 1 చున్నీ 1 ప్యాంట్ వచ్చిందనమాట. ఇది 1300 పడింది. యాక్చువల్ రేట్ వచ్చి 2200 ఎంతో ఉంది ఫ్రెండ్స్. ఇది డిస్కౌంట్ వచ్చింది. ఇది వచ్చి మనకి ప్రింటెడ్ అనమాట. క్లాత్ అనేది మనకి వచ్చి కచ్ వర్క్ టైప్ వచ్చింది.
వర్క్ది చాలా బాగుంది ఫ్రెండ్స్. క్లాత్ వైజ్ చూసుకుంటామంటే కుట్టినవే మనకు స్టిచ్చింగ్ ఈ రేట్ వస్తుంది. క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలంటే మన కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. అండ్ ఈ డ్రెస్ చూస్తే ఇది అక్క నాకు నంద్యాల నుంచి తీసుకొని వచ్చిందనమాట. 800. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు చలికాలంలో ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకుంటేనే మనకి తొందరగా ఆరిపోతాయి. అలాగే మన బాడీకి కూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. కాటన్ డ్రెస్సెస్ అయితే మనకి చలి ఆగదు కదా ఎక్కడికైనా వెళ్ళాలన్నా. సో ఇంకా ఇట్లాంటివి తీసుకొని వచ్చిందనమాట. ఎందుకంటే మా కర్నూలు పుష్కరాలు అనేవి స్టార్ట్ అయినాయి. ఒకవేళ వెళ్ళాలన్నా ఇలాంటివి వేసుకున్నా మనకి తొందరగా గాలికి అనేవి ఆరిపోతాయి అనమాట. కాటన్ డ్రెస్సెస్ అంటే మనకి నీళ్ళలోకి వెళ్ళా మనం పోయినా మనకు ఆరవు అనమాట అవి. అండ్ ఇది వచ్చి మమ్మీ కొని ఇచ్చింది. ఇది వచ్చి కోట్ మోడల్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ అనేది. ఫ్రెండ్స్, దానికన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చారా, వచ్చింటే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్గా వీడియోస్ అనేవి వస్తాయి. ఫర్దర్గా నా వీడియోస్ అనేవి మీరు వాచ్ చేయొచ్చు. ఇది వచ్చి కోట్ అనమాట. పైన లోపల ప్లెయిన్ ఇచ్చి ఇలాగా ఇచ్చాడనమాట. మనకు లోపలికి హ్యాండ్స్ కూడా ఇచ్చాడు, అలా అయినా వేసుకోవచ్చు. దీనికి పటాలియా ప్యాంట్ ఇచ్చాడు, అలాగే రెడ్ చున్నీ ఇచ్చాడు అనమాట. ఫ్లవర్స్లో రెడ్ ఉంది కాబట్టి రెడ్ చున్నీ, అలాగే రెడ్ ప్యాంట్ అనేది ఇచ్చాడనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది డ్రెస్ అనేది. ఇది వచ్చి 2000 ఏమో పడింది ఫ్రెండ్స్ డ్రెస్ అనేది. ఇది దీపావళికి కొద్దిగా ఎక్కువనే పెట్టి తీసుకుంటాం అనమాట. ఎందుకంటే నోములు ఉన్నాయి కాబట్టి తీసుకున్నా. కానీ నోముల రోజు నేను ఇంకా ఈ డ్రెస్ వేసుకోలేదు. న్యూ ఇయర్ కన్నా సంక్రాంతి కన్నా వేసుకుందామని. ఇంకా అక్క వాళ్ళు మధ్యాహ్నం ఊరికి వెళ్ళిపోతున్నారు అనమాట. మండే ఇంకా నాన్ వెజ్ లేదు కాబట్టి ఇక్కడ మామూలు ప్లెయిన్ ఆయిల్ రైస్ చేసింది, అలాగే ఆలు కుర్మా చేసింది అనమాట. డ్రెస్ ఎక్స్చేంజ్కి వెళ్ళేసి వచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ తింటున్నాం. మేము వచ్చే లోపల విష్ణు ఆడ కూర్చొని తింటున్నాడు. వాడికి వెళ్ళడం ఫస్ట్ టైం ఏడ్చుకుంటా వెళ్ళాడు ఫ్రెండ్స్. వాడు ఊరికి వాడికి ఇష్టం లేదు వెళ్ళడము. ఇంకా ఇక్కడ అమ్మ అయితే అక్క వాళ్ళకి బట్టలు పెట్టేస్తుంది. పండగ రోజే పెడదామంటే రావుకాలం ఉన్నిందనమాట. మధ్యాహ్నము 3 నుంచి 4:30 నుంచి 5 వరకు ఏమో. అందుకని ఇంకా మరుసటి రోజు మండే అయితే అమ్మ అక్క వాళ్ళ ఊరికి ప్రయాణం అయ్యారు. ఇంకా ఊరికి వెళ్ళారని అప్పుడు ఇంకా బట్టలు పెడుతుంది. వాడికి వెళ్ళడం ఇష్టమే లేదు. మొక్కం చూడండి ఎలా పెట్టింది. అక్కకు కూడా అసలు ఇష్టం లేదు వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ అక్క డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. అలాగే పుష్కరాలు ఉన్నాయి కదా, సో మరి వస్తారనమాట. సో ఇంకా అందుకని వెళ్ళిపోతున్నారు. వాడు చూడండి నవ్వురా అని అంటే వాడు ఫేస్ ఎలా పెట్టాడో. వాడు నాకు వెళ్ళి చూస్తున్నాడు, ఫోన్ నువ్వు చెప్పు నేను ఉంటాను అని. ఎందుకంటే వాడు ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇక్కడ ఆడుకోవడానికి. వాడు చూడండి కాలు మొక్కురా అంటే వెరైటీగా మొక్కాడు. వాడికి వెళ్ళడం ఇష్టమే లేదు అసలుకి పాపము. అంతే ఫ్రెండ్స్, ఈ చిన్న వ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్క వాళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారు. ఇది మధ్యాహ్నం 3 o'clock అనమాట. క్లైమేట్ చూడండి ఎలా ఉందో, వర్షం పడుతుందేమో అన్నట్లు ఉందన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.